అందరికీ నమస్కారం. నేను మీ ప్రతాప్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీ ముందుకి మళ్ళీ ఒక అద్భుతమైన రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే మినీ బర్గర్స్. ఈ మినీ బర్గర్స్ని మనము ఇంకో పేరుతో కూడా పిలవచ్చు. అదేంటంటే స్లైడర్స్. సో నేను రీసెంట్గా ఊరు వెళ్ళినప్పుడు ఒక బేకరీలో జస్ట్ నార్మల్ విజిట్ చేశాను ఏదైనా తిందామని. సో అక్కడ ఏంటంటే నేను ఈ చిన్న బర్గర్స్ అండ్ బన్స్ అవి చూశాను. ఇవి చాలా క్యూట్గా అనిపించాయి నాకు. సో వీటితోని రెసిపీ చేద్దామని చెప్పి ఊరి నుంచి తీసుకొచ్చాను. సో నాకు ఇలా ఒక ప్యాకెట్లో చేసి ఇచ్చారు. సో ఈ ప్యాకెట్లో 4 పీసెస్ ఉన్నాయి. ప్రజెంట్ 3 ఉన్నాయి, ఇంట్లో తినేసారు. సో వచ్చేసి ఈ 4 పీసెస్ వచ్చేసి నాకు 10 రూపీస్ పడ్డాయి. హార్డ్లీ ఒకటి వచ్చేసి ₹2.50 పడింది. సో దీంతో చిన్న మినీ బర్గర్ లాగా ఒకటి చేస్తున్నాను. సింపుల్, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలకు చాలా నచ్చుతుంది. బర్గర్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం కదా. సో రెసిపీ ఎలాగో చేసేద్దామా? రైట్, స్టార్ట్. ముందుగా నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను అండ్ ఒక ఎగ్ తీసుకొని దాన్ని పలగొట్టి ఒకటే ఎగ్ వాడుతున్నాను, ఎందుకంటే ఇది చాలా చిన్నది కదా. సో నేను ప్రజెంట్ ఒకే ఎగ్ తోటి 2 బర్గర్స్ చేస్తున్నాను. సో నేను ఇందాక చూపించలేదు కదా, ఏంటంటే నేను 2 ఫ్లేవర్స్ వాడుతున్నాను మయోనీస్లో. ఒకటి వచ్చేసి వెజ్ మయో, ఒకటేమో తందూరి మయో. సో 2 ఫ్లేవర్స్. సో 2 స్లైడర్స్ ఆర్ బర్గర్స్. సో ఇందులో ఒక చిటికెడు విశ్వాసం అండ్ ఉప్పు. ఓకే, దీంట్లో నేను ఎక్కువ ఏం స్పైసెస్ అవి మిక్స్ చేయట్లేదు, జస్ట్ సాల్ట్, సింపుల్ ప్లెయిన్. ఓకే, సో ఎక్కువ కాంప్లికేటెడ్గా ఏం పెట్టట్లేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీకు నచ్చినట్లు మీరు ఏమైనా స్పైసెస్ అవే వేసుకోవచ్చు. సో ఇది పక్కన పెట్టేసుకుంటా. అండ్ నేను ఆనియన్ రింగ్స్ అనేవి తీసుకున్నా. సో ఆనియన్ ఏదైతే ఉందో దాన్ని ఒక హాఫ్ ఇంచ్ సైజులో కట్ చేసుకున్నా, ఇట్లా రింగ్స్ లాగా. సో ఏంటంటే నేను ప్యాన్ మీద కానీ కడాయి మీద కానీ ఫస్ట్ ఇది పెట్టి దీని మీద మధ్యలో ఈ ఎగ్ ఏదైతే ఉందో అది వేస్తా. సో దీనివల్ల ఏమవుతుందంటే నాకు దీని సైజులో నాకు ఎగ్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో అందుకే చెప్పాను కదా, మన సైజ్ చిన్నది కదా. ఒకవేళ మీరు యూజ్ చేసుకోవాలంటే దీనికి పావు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీని సైజ్ తగ్గట్టు ఇది వచ్చేస్తుంది. అప్పుడు పావు బన్స్ దొరికితే మనకి అవి కూడా యూజ్ చేసుకోవచ్చు దీని ప్లేస్లో. సో నేను స్టవ్ మీద తవా పెట్టుకొని జస్ట్ కొంచెం 1-2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. సో దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటాను. మనం ఏదైతే మిక్చర్ ఉందో అది పెట్టుకునే ముందు ఫ్లేమ్ అనేది తక్కువ పెట్టుకోండి. సో ఆనియన్స్ని ప్లేస్ చేసేస్తున్నా. ఆనియన్స్ ప్లేస్ చేసిన తర్వాత ఏదైతే మనం మిక్స్ చేస్తున్నామో ఆమ్లెట్కి దాని మీద వేద్దాము. ఎక్కువ పడిపోయింది. సో పక్కకు పడిపోయింది, ఏం చేద్దామని అడగకండి, తినేద్దాం. సో ఇది మంచిగా కుక్ అవ్వడం కోసం నేను దీని మీద ఒక లిడ్ లాగా పెట్టేస్తున్నా. సో ఆ స్టీమ్ జనరేట్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది. సో ఇది ఒక 1-1.5 మినిట్ పైన అయింది. దీన్ని నేను ఇప్పుడు తిప్పుతున్నా సెకండ్ సైడ్కి. సో తిప్పేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే అందులో ఉన్న మిక్చర్ కింద పడిపోతుంది ఎలాగైనా. సో జాగ్రత్తగా తిప్పాలి. మళ్ళీ లిడ్ పెట్టేస్తున్నా. ఈ ప్రాసెస్ అంతా నేను సిమ్లోనే చేస్తున్నా, హై ఫ్లేమ్లో పెడతలేను, ఎందుకంటే లోపల మళ్ళీ కుక్ అవ్వదు. సో ఇంకో 1.5 మినిట్ అయింది, చూడారు కదా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి తిప్పి చూద్దాము. చూసారు కదా మంచిగా కుక్ అయింది. సో దీన్ని మనము ఇటు సైడ్ వచ్చి కట్ చేసుకుందాము. 2 ఆనియన్ స్లైసెస్ ఉన్నాయి కదా, సో సైడ్స్ అంతా తీసేద్దాం మనం. సో ఇప్పుడు మనము ఇది వాడతాము బర్గర్కి. ఒకవేళ మీరు పెద్ద బర్గర్ బన్ యూస్ చేస్తే కనుక డైరెక్ట్గా ఇది ఇట్లా పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మన సైజ్ చిన్నది కదా, సో నేను రిమూవ్ చేస్తున్నా. చూసారు కదా
2 బర్గర్స్కి మంచిగా వచ్చింది నాకు. ఎగ్స్ తీసేస్తున్నా, అదే తవ మీద బ్రెడ్ని మంచిగా సగానికి నీట్గా కోసుకొని 2 సైడ్లు మంచిగా కొంచెం బ్రౌన్ అయ్యేలాగా కాలుస్తుంది. మీరు దీనికి కావాలనుకుంటే బటర్ కూడా యూజ్ చేయొచ్చు. నేను 2 సైడ్స్ నీట్గా మంచిగా కాల్చుకున్నా. సో ఇప్పుడు కాల్చుకున్న ఇది ఫస్ట్ ఇక్కడ ఇటు సైడ్ కింద సైడ్ పెట్టుకున్నా. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ఏదైతే మన ఆమ్లెట్ ఆనియన్తో పాటు కుక్ చేసామో అది పెట్టేస్తున్నా బర్గర్ మీద. ఓకే, ఇది జస్ట్ మినీ బైట్స్, దీని మీద ఎక్కువ మనం ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టొద్దు. సో ఒక దాని మీద తందూరి, ఇంకో దాని మీద వెజ్ మై అనుకున్నాం కదా. సో ఈ బర్గర్కి మనం తందూరి ఫ్లేవర్ ఇస్తున్నాం, బర్గర్కి ప్లెయిన్ మయో. సో 2 క్లోజ్ చేసేస్తున్నా. సో స్లైడర్స్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లా టూత్ పిక్స్ అనేవి గుచ్చుతారు. మీరు న్యూ ఇయర్ పార్టీకి వాటికి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ఉన్నప్పుడు న్యూ ఇయర్ బర్గర్స్ ఇట్లా ఉంటాయి కదా. సో మనం సర్వింగ్ డిష్ కూడా పెట్టుకున్నాను కొత్తవి, చూడండి నీట్గా ఫిల్లింగ్ అనేది బయటకి ఎక్కడికి పోకుండా నీట్గా ఉంది. సో ఇందులో మనం మనకు నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే లెక్టివ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మీరు కావాలనుకున్న డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. సింపుల్, ఎక్కువ కష్టమైనది ఏం కాదు, సింపుల్ ప్రాసెస్. సింపుల్గా 5-10 మినిట్స్లో మనం రెడీ చేసుకోవచ్చు. సో డిష్ అనేది చూసారు కదా ఎలా చేసిన సింపుల్ రెసిపీ, మీరు అందరూ చేసుకోండి. సో ఇందులో వచ్చేసి నాకు ఫేవరెట్ అనేది ఏంటంటే ఓన్లీ ప్లెయిన్ మయో. సో నేను ఇప్పుడు ఇదే టేస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఏం లేదు, ఇట్లా మంచిగా పట్టుకొని ఒక 2 బైట్స్లో అయిపోతుంది మంచిగా. సింపుల్, టేస్ట్ సూపర్. మీకు ఈ వీడియో నచ్చింది కదా. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ న్యూ ఇయర్ని మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ న్యూ ఇయర్కి మీ ఇంట్లో ఈ మినీ బర్గర్స్ చేసుకుంటారని నమ్ముతున్నాను. సో మళ్ళీ మీ ముందుకి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.